ఏం లేదు, ఒక మర్డర్ జరిగిద్ది. మలయాళం మూవీలో అనిపించింది ఫ్యాక్ట్ చెప్పాలంటే. ఇప్పుడు సేమ్ దృశ్యంలానే ఉంటుంది. చాలా బాగుంది. సస్పెన్స్ అయితే హైలైట్ అన్న సినిమాలో. మెయిన్గా చెప్పుకోవాలంటే మనం ఏలైతే చూపించడానికి చిన్నది కూడా ఇక్కడ లాజిక్ లేదు. ప్రతి ఒక్కరు వచ్చి చూడాల్సిన మూవీ. మనం గోరింటాక్ ఇలా రాజశేఖర్ అన్ని సినిమాలు ఎన్నో చూసాం. ఈ మూవీ కూడా ఖచ్చితంగా చూడండి, చాలా చాలా బాగుంటుంది, నచ్చుద్ది ఖచ్చితంగా. సూపర్ హిట్, ఇది సూపర్ హిట్, దీనికి తిరగలేదు. ఇంకా మనం ఏలైతే చూపించడానికి చిన్నది కూడా ఇక్కడ లాజిక్ లేదు, అలాంటి మూవీ ఇది. ఓకేనా? మంచి మెసేజ్ ఇచ్చారు, మంచి మెసేజ్. ఆపరేషన్, హార్ట్ ఆపరేషన్, బ్రెయిన్ ఆపరేషన్ ఉంటాయి కదా, స్కామ్ జరుగుతుంటాయి అవి, దాని గురించి సినిమా ఎండింగ్లో బాగా చూపించాడు. జనాలు అంటే ఎవరు సపోర్ట్ చేయట్లేదు కదా. ఆ స్టైల్ అదంతా ఒక రేంజ్ లో ఉంది, మామూలుగా లేదా స్టైల్ మాత్రం అస్సలుగా అతనికే సాధ్యం, అది ఎవరికి సాధ్యం కాదు. ఆ స్టైల్ అనేది కానీ అతను వస్తుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కటి చెప్తున్నా కదా, ఏ లెట్టి చూపించడానికి ఒక్కటి కూడా లేదు. రేటింగ్ ఎంత ఇచ్చినా తక్కువే, ఎంత ఇచ్చినా తక్కువ. నుంచి ఎండింగ్ దాకా అసలు సస్పెన్స్ తోటి అసలు ఎవరికి తెలియదు, అంటే ఎవరు ఊహించలేరు ఆ సస్పెన్స్ అనేది. చాలా బాగుంది. సస్పెన్స్ అయితే హైలైట్ అన్న సినిమాలో. మెయిన్గా చెప్పుకోవాలంటే సస్పెన్స్ హైలైట్. ఇందులో శ్రీవాణి గారు ఇంకో హైలైట్ సినిమాకి. అంటే తండ్రి పక్కన చేయడం కూతురు అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే అంత మంచి పర్ఫార్మెన్స్, అంత మంచి తండ్రి పక్కన అంత మంచి క్యారెక్టర్ చేసిన శ్రీవాణి ఒప్పుకోవచ్చు. సినిమాకి తను ఒక హైలైట్, శ్రీవాణి గారు కూడా. అంటే తను ఎలాంటి యాక్టింగ్, అంటే యాక్టింగ్ విషయాలు మాత్రం అసలు భయం అనేది లేదు, న్యాచురల్గా ఉంది శ్రీవాణి గారి యాక్టింగ్ కూడా. ఎందుకంటే తండ్రి పక్కన చేస్తున్నాను అంటే రియల్గా ఒక ఫ్యామిలీ మెంబర్స్లో ఎలా ఉంటారో సేమ్ అలాగే ఉంది. అంటే న్యాచురల్గా ఉందండి సినిమా. ఓవరాల్గా చాలా డిఫరెంట్. కాకపోతే మెయిన్గా ఏంటంటే సమాజానికి ఇలాంటి మెసేజ్ అవసరం. చాలా బాగుంది సినిమా. కాకపోతే నేను చెప్పాలని ఉంది కానీ చెప్పొద్దు, ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్లు బాగోదు. సినిమా మాత్రం ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. బోరింగ్ అయితే ఎక్కడ లేదు. సస్పెన్స్, డైరెక్షన్ కానీ, మెయిన్ సాంగ్స్ చెప్పాలంటే ఇక మామూలుగా లేదు మేడం. ఎందుకంటే ఒక సెంటిమెంట్ సాంగ్స్ కాబట్టి, ఇక రాజశేఖర్ గారి మూవీలో సెంటిమెంట్ అంటే హైలైట్ కాబట్టి ఆ సాంగ్స్ కూడా అలాగే ఉన్నాయి. మెయిన్ చెప్పాలంటే డైరెక్షన్ కానీ, కెమెరామ్యాన్ గారు కానీ, అంటే ఆ ఫ్రేమ్స్ అనేది కరెక్ట్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. అంటే చూస్తుంటే సినిమా చూసినట్లేదు, ఒక నా జీవితంలో నిజంగా ఇలాంటి జరుగుతున్నాయి అన్న సిచ్యువేషన్ సందర్భాలు ఉన్నాయి. అవును, బెస్ట్. అలా అని చెప్పకూడదు, అంటే ఓవరాల్గా సినిమా గురించి చెప్పాలి కాబట్టి సినిమాలో మాత్రం మెయిన్గా వచ్చి రాజశేఖర్ గారి క్యారెక్టరే కానీ, శ్రీవాణి గారి క్యారెక్టరే కానీ, వాళ్ళ వైఫ్ క్యారెక్టరే కానీ, ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టరే కానీ, ఎవరి క్యారెక్టర్కి వాళ్ళు న్యాయం చేశారు ఈ సినిమా ద్వారా. ఓవరాల్గా రేటింగ్ అనేది చెప్పకూడదు, అంటే ఎందుకో చెప్తా చూడు. రేటింగ్ ఇవ్వచ్చు బై మిస్టేక్, ఏముంది మాటతోటే కదా రేటింగ్ వచ్చేది, చెప్పొద్దు. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ప్రతి ఒక్కరు చూడాలి. రేటింగ్ గురించి మాత్రం అడగండి, సినిమా మాత్రం ప్రతి ఒక్కరు చూడాలి. ఇప్పుడు నేను చెప్తే ఓవర్గా అనుకుంటారు కానీ సమాజాల్లో ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అండి. ఓవరాల్గా నీట్గా చెప్తున్నాం, ఓవర్ మిస్ కాకండి, డోంట్ మిస్. ఈ సినిమా చాలా బాగుంది. చాలా బాగుంది. వాళ్ళ అమ్మాయి కూడా చూడండి, చాలా బాగుంది. వాళ్ళ అమ్మాయి కూడా రాజశేఖర్ వాళ్ళ అమ్మాయి కూడా చాలా తలంబరాల దగ్గర నుంచి తలంబరాలు కానిచ్చి చాలా మాకు బాగా ఇష్టం ఉన్నారు కాళ్ళు అంటే. డైలాగ్ మనం చెప్పలేము, తలంబరాలు కానిచ్చి అంతా బాగుందండి. చాలా బాగుంది మా, అందరు చూడొచ్చు, ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. మంచి మెయిన్ మెసేజే కదా. ఇప్పుడు పేషెంట్స్ ఎంతమంది యాక్సిడెంట్ అయి చనిపోతుంటారు, వాళ్ళని ఎవరు పట్టించుకోరు. వాళ్ళని ఎలా టేకప్ చేయాలి, ఎలా పట్టించుకోవాలని గవర్నమెంట్ కొత్త సబ్జెక్ట్ తీసుకొచ్చాడు. ఈజీగా రిసీవ్ చేసుకుంటారు. మెయిన్ పేషెంట్స్, డాక్టర్స్ వారికి మనం పుష్ చేయాలి. ఇది మూవీని మనం పుష్ చేస్తే మనకే మంచిది, ఎందుకంటే ఇది యూజ్ అయ్యే సబ్జెక్ట్. ఇది మేడం ఇప్పుడే మాట్లాడేది, నాకే చాలా సంతోషంగా ఉంది డైరెక్ట్ చేయడము. కొత్త సబ్జెక్టు చాలా నచ్చింది నాకు. మేము ఎంతో కష్టపడి తెచ్చాము కాబట్టి అవుట్పుట్ బాగా వచ్చిందని చెప్పింది మేడం. బాగుందండి. ఆల్రెడీ రాజదూత్ల మూవీలో కూడా వేసాం మేముతోనే, ఇప్పుడు కూడా బాగానే వేసాం అమ్మ. రేటింగ్ అనేది మనం రేపటి వరకు వెయిట్ చేద్దామండి. ఇప్పుడు ఇంకా మనకి మనము 4/5 ఇవ్వచ్చు. ఇంకా అట్లా తగ్గించడం కాదు, నా ఒపీనియన్ అనమాట. అట్లా ఒకరొకరు తిరిస్తారు కదా. మలయాళం మూవీలో అనిపించింది ఫ్యాక్ట్ చెప్పాలంటే. సస్పెన్స్ థ్రిల్లర్ యాక్చువల్లీ.
మూవీ అయితే చాలా బాగుంది. ఏంటంటే మనకి మలయాళం మూవీస్ చూస్తుంటాం కదా, సో మనకి అలానే అనిపిస్తుంది. దృశ్యం చూసాం కదా, ఇప్పుడు సేమ్ దృశ్యంలానే ఉంటుంది. ఇంకా మూవీ గురించి చెప్పాలంటే రాజశేఖర్ గారు యాక్టింగ్ అనమాట, చాలా బాగా చేశారు రాజశేఖర్ గారు. యాక్చువల్లీ ఏంటంటే అతను ఇలా ఇంటెన్స్ ఉన్న రోల్స్ని ఇంకా బాగా డీల్ చేస్తారు. యాక్చువల్లీ అంటే క్రైమ్ స్టోరీస్ కానీ పోలీస్ స్టోరీస్ కానీ ఆయన కొంచెం చాలా ఈజీతో చేస్తారు కదా, అట్లనే చేశారు అనిపించింది. సో ఇంకా జీవిత గారి డైరెక్షన్ సూపర్ అసలు. ఇంకా అంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ చాలా బాగుంది. హైలైట్ పాయింట్స్ అంటే రాజశేఖర్ గారి యాక్టింగ్, తర్వాత వచ్చేసి సపోర్టింగ్ యాక్టర్స్ కూడా బాగా చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్ మనం యాక్చువల్లీ ప్రిడిక్ట్ చేయలేము స్టోరీని. యాక్చువల్లీ కొన్ని మూవీస్ సస్పెన్స్ థ్రిల్లర్ అంటారు కానీ ఈజీగా మనం ప్రిడిక్ట్ చేసేయచ్చు, కానీ ఎట్లా కాదు, మనం ఎక్కడ కూడా మూవీని ప్రిడిక్ట్ చేయడానికి ఉండదు. లాస్ట్లో ట్విస్ట్ ఉంటుంది, చాలా మంచి ట్విస్ట్ అది. మనకు చూసిన ఫేస్లే ఉంటాయి, ఆర్టిస్టులు ప్యాడింగ్ ఆర్టిస్టులే ఉంటారు ఆబ్వియస్లీ. ప్లస్ పాయింటా నరేషన్ బాగా చూపించారు, బీజిఎం బాగుంది. సో మీకు బోర్ కొట్టకుండా బీజిఎం బాగా ఇచ్చారు అనూప్ రూబెన్స్ గారు. కెమెరా వర్క్ బాగుంది. యా సేమ్ మలయాళం మూవీ చూస్తే ఎట్లా ఉంటుందో అట్లానే అనిపించింది. సో దృశ్యం మూవీకి ఇంచుమించు యాస్టీజ్ అంటే యాస్టీజ్ మలయాళం మూవీస్ అలానే ఉంటాయి. ఓకే, తెలుగు ఆడియన్స్కి అంటే అలా చెప్పలేము. యాక్చువల్లీ యాస్టీజ్ మలయాళం మూవీలానే ఉంది నాకైతే అనిపించింది. వాడారు కానీ రాజశేఖర్ గారు చేస్తే వేరే ఉంటుంది కదా ఇట్లాంటి మూవీస్. హాయ్ నమస్తే అండి. ఇప్పుడే రాజశేఖర్ సినిమా చూసాము, చాలా వండర్ఫుల్ అని చెప్పాలి. సో మనకి స్త్రీలకి ఇన్స్పిరేషన్ మన జీవిత గారు ఎంతో ఎప్పటి నుంచో తెలుసు. అంటే ఒక స్త్రీ విభాగంలో ఆమె ముందడుగు ముందనే ఉంటారు. వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. డైరెక్షన్ చాలా అద్భుతంగా చేశారు. ఇంత డైరెక్షన్ చాలా రోజుల నుంచి ఆమె ఎప్పుడో డైరెక్షన్ చూసి చాలా సంవత్సరాలు అవుతుంది. సో మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చారు ఆమె డైరెక్షన్ అనేది ఎలా ఉంటుంది అనేది. ప్రతి ఒక్క సినిమాలో ఆమె ఒక మెసేజ్ ఉంటుంది. సో ఇది వండర్ఫుల్ అని చెప్తున్నాను. అంటే మనము జీవితాన్ని కోల్పోయేటప్పుడు ఎటువంటి బాధలు పడతాము, జీవితం మనం నశించిపోయిన తర్వాత మన జీవితాన్ని ఎటువంటి బాధలకు గురి అవుతాము, ఎటువంటి డిప్రెషన్లోకి వెళ్తాము అనేది కూడా తెర మీద ఎక్కించారు. రాజశేఖర్ గారి గతంలో ఎంత అందంగా ఉన్నారు అనేది కూడా తెరకెక్కించారు. అంటే రాజశేఖర్ గారికి జీవితంలో వెనక బ్యాక్ జరగబోయేదాన్ని రెండు కూడా మెసేజ్ కావాలంటే తీర్చిదిద్దని చెప్పుకోవచ్చు. ఇక్కడ తండ్రి కూతుర్లు బాండింగ్సే హైలైట్స్ ఈ చిత్రంలో. అది నాకు నచ్చింది, బాగా నచ్చింది. వాళ్ళిద్దరి మధ్య అంటే నిత్య జీవితంలో జీవితం కొనసాగిస్తూ తెరమైన జీవితాన్ని కొనసాగించిన విభాగంలో వాళ్ళ తండ్రి కూతురు చేసినటువంటి ఆశామాషం ఇంతవరకు ఎటువంటి హైలైట్స్ ఎవరికి మధ్య కుదరలేదు. ఇది రాజశేఖర్ గారికి వాళ్ళ కూతురికి మాత్రం వాళ్ళ బాండింగ్సే ఈ చిత్రంలో. ఇంకొకరికి ఎవరికి హీరో వాళ్ళ డాటర్స్కి ఏ హీరోకి ఏ డాటర్స్ కుదరలేదు. వాళ్ళిద్దరికి మధ్య కుదిరినటువంటి సీన్స్ చాలా బాగుంది. వాళ్ళ కూతురు రాబోయే రోజుల్లో వాళ్ళ తండ్రి ఇల్లు కాపాడుతుంది. వాళ్ళదే స్టెప్, ఆయన ఇల్లు అక్కడ తగ్గలేదు. అంటే గతంలో కూడా రాజశేఖర్ గారు ఎన్నో సీన్స్ చేసి మన ప్రేక్షకుల్ని రాజశేఖర్ గారు పోలీస్ గెటప్ అయితే కానీ చాలా గెటప్లో ఆయన మెప్పించినట్టు చాలా వండర్ఫుల్ అనిపించింది. అంటే సీరియస్ ఎమోషన్లో రాజశేఖర్ గారు కనిపించడం, అంటే కొన్ని సీన్స్లో రాజశేఖర్ గారు ఎటువంటి ప్రేక్షకుడు నమ్మించడం అనేది బాగుంది. ఈ సినిమా మొత్తం కూడా రాజశేఖర్ గారి ఫ్యామిలీ స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఇంకొక అంశంలో మెయిన్ స్టోరీ ఏంటంటే బ్యాక్ బోన్ పిల్లలు అరుణ్ రూబెన్స్ ఎక్కడ తగ్గకుండా మ్యూజిక్ని హైలైట్ చేసిన అంశాలు ఉన్నాయి. ఇది రాజశేఖర్ గారి డాటర్స్కి రాబోయే రోజుల్లో నిలిచిపోతున్న చిత్రం. అంటే చాలా ఆమె అక్కడక్కడ కొన్ని సీన్స్లో ఆమెని యాడ్ చేసిన ఫీలింగ్స్ ఉంటాయి, కానీ ఆమె తక్కువ ఆమెకి ఎమోషనల్ ఇచ్చినంత వరకే. అంటే ఆమెకున్న బాండింగ్స్ ఎలా క్రియేట్ చేయాలనేది మనం చేశారు. సో రాజశేఖర్ గారు అయితే ఎక్కడ తగ్గలేదు కదా, మనకు అయి ఉన్నాయి. ఆమెకి ఇచ్చినటువంటి పాత్రలు ఆమె అనుభవించింది. సో చాలా వండర్ఫుల్ అని చెప్పాలి. ఇక్కడ కొంత నటించమంటే జీవించిన వాళ్ళు క్యారెక్టర్లు ఉన్నాయి. సో వండర్ఫుల్ అని చెప్తున్నాను, ప్రేక్షకులు ఎక్కడ తగ్గలేదు. సో చిత్రం ప్రతి ఒక్కరికి ఇంప్రెషన్ చాలా బాగుంది. మూవీ ప్రతి ఒక్కరు చూడవలసిన మూవీ భయ. సమాజంలో ఏం జరుగుతున్నది తెలుసుకోవాలి జనాలు. నిజంగా చెప్తున్నాను భయ, అది దేని గురించి అని నేను చెప్పను కానీ తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు చూడవలసిన మూవీ. జీవిత రాజశేఖర్ కరెక్ట్ మెసేజ్ చూపెట్టారు. నిజంగా భయ, నిజంగా జరుగుతుంది కాబట్టి చూపెట్టారు. అసలుకి ఎక్సలెంట్ డైరెక్షన్ భయ. నటన కానీ తండ్రి కూతురు ప్రేమ ఎరుగు తీసేశారు భయ. ప్రేమ ఇక్కడ టచ్ అయిపోతుంది, కానీ లాస్ట్లో ప్రతి ఒక్కరు చెప్తున్నాను 10 నిమిషాలు ఉండగా ప్రతి ఒక్కళ్ళు ఏడుస్తారు భయ మూవీలో. అలాంటి సీన్ పెట్టారు. ఆ సీన్ నేను చెప్పను, రిలీజ్ చేయొద్దు అన్నారు. ఎక్సలెంట్ మూవీ భయ. రాజశేఖర్ గారు పోలీస్ క్యారెక్టర్ చేస్తే చాలా పవర్ఫుల్ ఉంటుంది. పోలీస్ క్యారెక్టర్ భయ. పోలీస్ క్యారెక్టర్ ఏం లేదు, ఒక మర్డర్ జరిగిద్ది, దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది భయ. కానీ లాస్ట్లో ఒక మెసేజ్ ఉంటుంది భయ. ఆ మెసేజ్ నేను రిలీజ్ చేయను, చూడాలి. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడవలసిన మూవీ. ఇంకా లేడీస్లో ఆమె నెంబర్ 1 నేను చెప్తున్నా. లేడీస్లో నందిని రెడ్డి కన్నా మించే ఉంది ఏమైతే.
మ్యూజిక్ బాగుంది బాగా, మ్యూజిక్ బాగుంది. నాలుగు సాంగ్స్ ఉండి స్టోరీ నాకైతే ఏం బోర్ కొట్టలేదు. మంచి మెసేజ్ మూవీ. ఆడ మెసేజ్ మూవీ వెళ్తుంటే మెసేజ్ లాగానే చూడాలి. నీకు స్టోరీ బోర్ కొట్టిద్దా, ఫోన్లు తీసుకున్నావా చూసినావా అని కాదు. బాగుంది బా. ఇద్దరు హీరోయిన్లు కానీ ఫ్లాష్ బ్యాక్ ఉంది. మర్డర్ల గురించి ఉంటుంది ఫ్లాష్ బ్యాక్. ఏం లేదు, వాళ్ళ మర్డర్ అవుతుంది, చనిపోతుంది. దాని డిప్రెషన్లో బాగా వెళ్ళిపోతాడు భయ మూవీలో అయితే. మూవీ బాగుంది భయ, ప్రతి ఒక్కరు చూడవలసిన మూవీ.